నమస్తే వెల్కమ్ టు ఏసీ న్యూస్. జగన్ హయాంలో విద్యుత్ శాఖ 1,29,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థను గాడిన పెడుతున్నారని, మన ప్రభుత్వంలో వ్యవసాయం కోసం ఉపయోగించే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తి లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సోమవారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ మాట్లాడారు. విద్యుత్ వ్యవస్థలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, రాష్ట్ర ప్రజలపై 17,000 కోట్లకు పైగా విద్యుత్ భారాన్ని మోపిందన్నారు. వీటితో పాటు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్కు దక్కుతుందన్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది కాబట్టే వైసీపీకి ప్రజలు 11 సీట్లతో బుద్ధి చెప్పారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిందని రవికుమార్ పేర్కొన్నారు. 2019 తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేటప్పటికి అప్పుడు ట్రోప్ ఛార్జెస్ ఈఆర్సీ అప్రూవల్కి 3,000 కోట్లు మాత్రమే వెళ్ళింది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022, 23, 24 మీద 6,000 కోట్లు, 23, 24కి 11,000 కోట్లు అప్రూవల్కి వెళ్ళింది సార్. మేము అధికారం దిగేటప్పటికి 3,000 కోట్లు మాత్రమే రాష్ట్రం మీద భారం. ఇక్కడ వీళ్ళు అధికారం దిగిపోయేటప్పటికి దాదాపు 17,000 కోట్ల పైన ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసి కామ్గా వెళ్ళిపోయారు సార్. ఇది విద్యుత్ వ్యవస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. వీటితో పాటు 9 సార్లు కరెంటు బిల్లు పెంచి రాష్ట్ర ప్రజల మీద భారం వేసిన ప్రభుత్వం ఏదంటే మీ ప్రభుత్వం. మా ప్రభుత్వంలో 14 to 19 మేము అధికారం చేపట్టేతలకి ఉమ్మడి రాష్ట్రంగా డివైడ్ అయిపోయేటప్పటికి 6 నుంచి 10 దాకా, సాయంత్రం 6 నుంచి 10 దాకా కరెంటు తీసి కరెంటు వాడితే కనుక ఫైన్లు వేసే పరిస్థితి నుంచి మిగులు విద్యుత్ తీసుకొచ్చి మేము దిగిపోయడానికి మీకు అప్పచెబితే ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజల మీద భారం వేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7% వినియోగం పెరిగింది. కానీ 1 మెగావాట్ ఉత్పత్తి కూడా గడిచిన ప్రభుత్వం తీసుకురాలేదు. ఇదే కాకుండా గడిచిన ప్రభుత్వం తెలుగుదేశం టైంలో 7,500 పైన రెన్యూబుల్ ఎనర్జీ, విండ్ కానీ సోలార్ కానీ వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తే మీ టైంలో పీపీఎల్ రద్దు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కేంద్ర ప్రభుత్వం విదేశీ ఇన్వెస్టర్ల చేత కూడా మందలింపు చేయబడిన ప్రభుత్వం మీది. వాస్తవంగా గత ప్రభుత్వం అనాలోచన నిర్ణయాల వల్ల దాదాపు 1,29,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థ మీద అప్పులు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పీపీఎల్ అంశం చాలా పెద్ద వివాదాస్పదమైంది సార్. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో 14 to 19లో చేసుకున్న పీపీఎల్ ఒప్పందాన్ని కంపెనీలకు బెనిఫిట్ చేకూర్చే విధంగా ఉందని చెప్పి దాన్ని పీపీఎల్ని రద్దు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ పీపీఎల్ రద్దు చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ దూరం అవుతారని చెప్పి పలుమార్లు మందలించినా సరే ఈ ప్రభుత్వం పెడచెవిన బట్టి ద్వారా వెళ్ళిపోయింది. అందుకని చెప్పి 2019లో నుంచి కంపెనీల పేమెంట్లన్నీ కూడా నిలిపివేసినాయి సార్. నిలిపేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కూడా లాస్ట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లెటర్ రాసి ఈ పీపీఎల్ రద్దు చేయొద్దు, రద్దు చేయటం వల్ల ఇన్వెస్టర్స్ దూరం అవుతారు, ఈ రాష్ట్రానికి విద్యుత్ సంస్థ చాలా పెద్ద ఎత్తున దెబ్బతినిద్దని చెప్పి పలుసార్లు మందలిచ్చినా సరే ఈ ప్రభుత్వం పెడచెవిన పట్టడం వల్ల ఈ రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 1 మెగావాట్ కూడా కొత్తగా కరెంటు ప్రతి సంవత్సరం 6 నుంచి 7% వినియోగదారుల సంఖ్య పెరుగుతూ ఉన్నారు. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో 1 మెగావాట్ ఉత్పత్తి కూడా ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకురాలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం అంటే భయభ్రాంతులకు గురైపోయారు. ఒక్క ఇన్వెస్టర్ కూడా వచ్చి ₹1 కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది. అందువల్ల చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం విద్యుత్ సంస్థ చాలా పెద్ద భారం మోయాల్సి వచ్చి కంపెనీ విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింది సార్. ప్రస్తుతం మా ప్రభుత్వం అయితే గత ప్రభుత్వ నిర్వహణని తీసుకొని ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ మళ్ళీ ఇక్కడ రావాలనే ఉద్దేశం కోసం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కూడా ఒక పాలసీ తయారు చేసి దాని ద్వారా ఇన్వెస్టర్స్ రావాలి, ఈ గవర్నమెంట్కి ఇన్వెస్టర్స్ రావాలనే దానికోసం చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాం సార్. ఖచ్చితంగా దీని మీద మళ్ళీ విద్యుత్ వ్యవస్థని గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాంభూపాల్ రెడ్డి గారు టవర్స్ అవసరం లేకుండా టవర్స్ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. అవసరం లేకుండా కాదు సార్, కొన్ని చోట్ల అవసరమైన చోట టవర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అవసరం లేకుండా ఎక్కడన్నా టవర్స్ పెట్టుంటే కనుక
వాటిని ఇమీడియట్గా పరిశీలించి అవసరం లేకుండా టవర్స్ పెట్టి ఓన్లీ కేవలం కాంట్రాక్ట్లో బెనిఫిట్ చేయడం కోసం కనుక ఏదైనా పెడితే అట్లాంటి వాటి మీద ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మీటర్స్ కొనుగోలు విషయంలో కూడా కొన్ని విషయాలు సభ దృష్టికి తీసుకొచ్చారు సార్. మా ప్రభుత్వం అయితే వ్యవసాయ రంగానికి మోటార్లకి మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని మేమైతే చేయట్లేదు. దాని మీద ఏదన్నా ఆయన దృష్టికి వస్తే కనుక మేము ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటాము. ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా కట్టుబడి ఉంది. వ్యవసాయ రంగానికి మీటర్లు అయితే స్మార్ట్ మీటర్లు కానీ మీటర్లు కానీ అయితే బిగించే ప్రసక్తి లేదు. బొత్స సత్యనారాయణ గారు సీనియర్ శాసనసభ్యులు, ఎంతో అనుభవం ఉంది. ఇది సవరణ మాత్రమే. గత ప్రభుత్వం ₹6 నుంచి రూపాయి ప్రజల మీద భారం వేసింది. మళ్ళీ రూపాయి భారం వేయడమే కాకుండా మళ్ళీ ₹1.5 పెంచాలని చెప్పి మళ్ళీ ప్రతిపాదన పంపితే దాన్ని మన ఈ మధ్య కేబినెట్ లో తిరస్కరించి చట్టంలో ఉన్న లోపాలని సరిదిద్దడం కోసమే ఈ బిల్లు మేము ముందు ప్రవేశపెడుతున్నాము. ఇది కాకుండా ఇందాక గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంతో మేలు చేశాం, ఎంతో కరెంటుని చాలా బాగా తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇది సభకి తప్పుదో పట్టించడం మాత్రమే చెప్తున్న మాటలు. 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే నాటికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆ రోజు దాదాపు 6 నుంచి 10 దాకా సాయంత్రం పూట కరెంటు విపరీతమైన పవర్ కట్స్ ఉండేవి. పవర్ వాడితే ఫైన్లు వేసే పరిస్థితి నుంచి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ దిగిపోయే నాటికి ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇందాక అంటున్నారు దాదాపు 29,000 కోట్లు అప్పు చేసిందని. ఈఆర్సీకి మేము దిగిపోయేటప్పటికి 3,000 కోట్లు మాత్రమే అప్పుతోటి మేము దిగిపోయాం. వాళ్ళు మొన్న మళ్ళీ ఈ ప్రభుత్వం మా చేతికి వచ్చే లోపల, తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే లోపల ఈఆర్సీకి వాళ్ళు 2022-23 కింద 6,000 కోట్లు అప్పు పంపించారు. అదే కాకుండా 23-24 కూడా మళ్ళీ ప్రతిపాదనలు చేశారు 11,000 కోట్లు. అంటే కేవలం 17,000 కోట్ల రూపాయలు ఒక్క ఈఆర్సీకి మళ్ళీ పంపించి ప్రజల మీద భారం వేసి మెదలకుండా చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయారు అన్నమాట. ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళని 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాం. కష్టపడి పనిచేసే ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇచ్చి పనిభారం తగ్గించాలని కోరుతూ సోమవారం అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయం నందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేసి నిరసనలు తెలిపి ఎంఆర్ఓ శ్రీచరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని, గతంలో ఆశా వర్కర్లు సమ్మె చేయగా ప్రభుత్వం పిలిచి చర్చలు జరిపి హామీ ఇవ్వగా ఈ ప్రభుత్వంలో కూడా అమలు చేయలేదన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతారని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆశా వర్కర్లు చేస్తున్న ధర్నాకు ప్రజా సంఘాలు మద్దతు తెలియజేయాలన్నారు. ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీసులు, అదేవిధంగా తహసీల్దార్ ఆఫీసుల దగ్గర ధర్నాలు నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి మనం చూస్తే గత ప్రభుత్వం 9/2/2024 ప్రభుత్వం ఏపీ ఆశా వర్కర్ యూనియన్తో పాటు చర్చలు జరిపింది. అంటే అప్పుడు ఇచ్చినటువంటి సమ్మె కాలంలో ఉన్నటువంటి హామీలు ఏవైతున్నాయో ముఖ్యమైనటువంటి హామీ ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి కనీస వేతనం ఇవ్వాలని, ఆశా వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు. అంటే 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి పెంచడం అనేది జరిగింది. జీవోలు ఇవ్వలేదు. వాటికి సంబంధించినటువంటి ఏమీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అధికారమైనటువంటి వాటి ఏమీ ఇవ్వకుండా ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీల్ని, రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీల్ని గత ప్రభుత్వం ఏప్రిల్ నెలలోపు మేము వీటిని అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఈ హామీలు ఏప్రిల్ అయిపోయింది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఈ హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి. లేని పక్షంలో ఈ సమస్యలపైన మేము రాబోయే కాలంలో మొత్తం ఏకమై పెద్ద ఎత్తున మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా గత ప్రభుత్వం మీద ఎలాగైతే పోరాడి మేము ఈ డిమాండ్స్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేశామో అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వం పైన కూడా పోరాడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకురావద్దు. ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అందరికి ఇచ్చినటువంటి హామీలను మేము అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ప్రజల ద్వారాగా, స్కీమ్ వర్కర్ల ద్వారాగా దీనందరికి సంబంధించినటువంటి హామీలతో పాటు ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది. అందుకని ఆ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మాకు సంబంధం లేదనేది ధోరణితోటి ప్రభుత్వం ఉంది. అలా కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా హామీలు ఇచ్చింది కాబట్టి వాటిని అమలు చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది. వాటిని అమలు చేయాలని చెప్పేసి
ఆశా వర్కర్ల పోరాటానికి మేము ప్రజా సంఘాల తరఫున ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, మున్సిపాలిటీ వర్కర్ సంఘం, మిగతా అన్ని వర్గ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ ఈరోజు అద్దెంకి తహసీల్దార్ల ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని వీళ్ళు జయప్రదం చేయాలని చెప్పేసి వీళ్ళ కోరికలు న్యాయమైనటువంటి డిమాండ్స్ని పరిష్కరించే దానికోసం ప్రయత్నం చేయాలని, మద్దతు తెలియజేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలకి అన్నిటికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డిమాండ్ ఏంటంటే మాకు పనిని బట్టి పారితోషికం తీసేసి వేతనం 10,000 అన్నారు. 15,000 అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం 26,000 అన్నారు. కానీ కనీసం 15,000 జీవో విడుదల చేసాము. అది కూడా ఇంతవరకు ఏమీ అమలు చేయలేదు. సెల్లులు పనికిరాని సెల్లులు ఇచ్చారు. అవేమో కనీసం 4 నెలల కంటే ఎక్కువ పని చేయలేదు. అందరూ మేమే సొంత సెల్లులతో వర్క్ చేస్తున్నాం. మాకు రికార్డులు ఇవ్వాలి, గవర్నమెంట్ రికార్డులు ఇస్తామన్నారు. వాళ్ళు రికార్డులు కూడా ఇవ్వలేదు. వాళ్ళు మాకు డిమాండ్ ప్రకారం రికార్డులు, సెల్ ఫోన్లు ఇచ్చి మాకు వేతనం, గౌరవ వేతనం ఇవ్వాలని మా డిమాండ్ ఆదేశిస్తున్నాం. ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే అమలు చేయాలి. ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. ఆశా వర్కర్లకి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అమలను, ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యను వెంటనే జయప్రదం చేయండి. ఈరోజు కలెక్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర జరుగుతున్న ధర్నాలను జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్నాలను జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు జరుగుతున్న ధర్నాలను ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ కార్తీక మాసం 3వ సోమవారం నేపథ్యంలో చిన్నకాశీగా పేరుగాంచిన మణికేశ్వర మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తులు బారులు తీరారు. కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు చేసి అలంకరణ, తదుపరి పూజలు జరిపారు. మహిళా భక్తులు నదీ స్నానం చేసి దేవాలయ ఆవరణలో దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే సొంతమాగులూరు మండలం ఏల్చూరుకి చెందిన పార్వతి కార్తీక మాసం సందర్భంగా భక్తిని చాటుకున్నారు. కార్తీక సోమవారం కావడంతో తోట ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో 108 వెలుగుతున్న కర్పూరపు బిళ్లలు మింగి కర్పూర పనం చేశారు. శివుడితో పాటు తిరుపతమ్మ తల్లి భక్తురాలైన తను ప్రతి కార్తీక మాసంలో 108 కర్పూర బిళ్లను అర్పణం చేస్తారని చెప్పారు. పొగాకు వాడడం వల్ల మనుషుల ఆరోగ్యం పాడవుతుందని, అంతేకాకుండా ఎక్కువ మంది పొగాకు సాగు చేయడం వల్ల విస్తీర్ణ పెరిగి మార్కెట్ రేటు కూడా తగ్గుతుందని
కాబట్టి ప్రత్యామ్నాయంగా పంట సాగు చేసుకోవాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో సోమవారం రైతులకు పొగాకు పంటకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న మరియు అపరాల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరయ్యి మాట్లాడారు. రైతులు పొగాకు పంటపై దృష్టి పెట్టకుండా ఇతర పంటలు సాగు చేయాలని ఎక్కువ మంది రైతులు పొగాకు వేయడం వలన ధరలు తగ్గి రైతులు నష్టపోతున్నారని చెప్పారు. రైతులకు రాయితీపై శనగలు ఇస్తున్నారని, పొగాకు పంటకు బదులు శనగ పంటలు సాగు చేసి మంచి దిగుబడితో పాటు ఆదాయం కూడా పొందాలని వెంకటకృష్ణ పేర్కొన్నారు. మన ఏరియాలో పర్టికులర్గా మన ఏరియా పెంచుకుంటూ పోతాం. దానికి కారణం ఏంటంటే వేరే రాష్ట్రాల్లో గత 2 సంవత్సరాల నుంచి దిగుబడులు కానివ్వండి, విస్తీర్ణం కానీ తగ్గి డ్యామేజెస్ కూడా అవుతున్నాం. ఏంటంటే మన ఇక్కడ సాగు చేసిన రైతుకి అనుకోకుండా బాగా మంచి రేట్లు రావడం, ఆదాయం వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ వేస్తాం. దీనివల్ల ఏంటంటే ఈ సంవత్సరం మైసూరు అంటే కర్ణాటకలో ఎక్కువగా మనకి క్వాలిటీ ఏరియా ఎక్కువ లేదంటే మైసూరు ఏరియా. అక్కడ ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ విస్తీర్ణం వేశారు. ప్లస్ దిగుబడి కూడా బాగా వచ్చింది. అక్కడ డ్యామేజెస్ కూడా ఏం లేవు, క్వాలిటీ ఉంది. అందువల్ల ఏంటంటే మీరు ఈ సంవత్సరం తప్పనిసరిగా వేసే విస్తీర్ణంలో ఎక్కువ మొత్తంలో తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో మనకి ఏంటంటే నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పొగాకు విస్తీర్ణాన్ని తగ్గించి శనగ కానీ, మినుము కానీ, అలానే మొక్కజొన్న కానీ వేసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి ఏంటంటే మనం రాయితీ మీద ఇట్లా పొగాకు పొదుపు చేసి అద్దంకి గ్రంథాలయానికి రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ ఆధ్వర్యంలో సృజన అధ్యక్షులు దివాకర్ దత్తు జ్యోతిష్మతి సౌజన్యంతో రోటరీ సభ్యులు మైక్ సెట్ను బహుకరించారు. దివాకర్ దత్తు సేవా కార్యక్రమాలు చేయటంలో ముందు ఉంటారని, గతంలో గ్రంథాలయానికి కుర్చీలు, పుస్తకాలు, ప్రస్తుతం మైక్ సెట్ బహుకరించారని రోటరీ అధ్యక్షులు వీరయ్య తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళనం జరుగుతుంది. అందులో భాగంగా దివాకర్ దత్తు గారు మైకు గ్రంథాలయానికి ఇచ్చేయటం జరిగింది. పోలీస్ చేతిలో లాఠీ ఉంటే ఎలా పవర్ఫుల్గా ఉంటాడో వక్త చేతిలో అలా మైక్ ఉంటే ఒక అథారిటీ వస్తుంది. అటువంటి మైక్ని ఇచ్చినందుకు దివాకర్ దత్ గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నామండి. మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మా పక్షాన మైక్ సెట్ ఇచ్చాము మనందరి పక్షాన. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.